హలో హాయ్ నమస్తే నేను మీ సుమ పల్లవి టీవీ నుంచి. సో ఈరోజు మన గెస్ట్ చెప్పక్కర్లేదు, ముక్కుసుడిగా మాట్లాడతారు. ఏ క్వశ్చన్ చేసినా ఆన్సర్ స్ట్రైట్గా అందరూ అనుకునే విధంగా భయపడుతూ చెప్పే ఆన్సర్స్ కూడా డైరెక్ట్గా చెప్పేస్తారు. ఇది నేను కాదు అన్నట్టు. సో అలాంటి గెస్ట్తోనే మనం ఇప్పుడు ఉన్నాము. అంటే ఇప్పుడు రిలీజెస్తో స్టార్ట్ చేశారు. అంటే శివ మూవీ, ఇంకా నేను చెప్పక్కర్లా ఎవరో కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఆర్జీవి. హలో సార్, హాయ్ నమస్కారం సార్. ఇప్పుడు రిలీజెస్ స్టార్ట్ చేశారు, ఈ ట్రెండ్ నడుస్తుంది. సో ఫస్ట్ మనం ఈ టాపిక్ మాట్లాడుకుని నెక్స్ట్ వేరే టాపిక్ మాట్లాడుకుందాం, జనరల్ క్వశ్చన్స్ జస్ట్ ఫ్యూ. సో శివ మూవీ రిలీజ్ అంటే అది ట్రెండ్ నడుస్తుందని చెప్పేసి మీరు రిలీజ్ చేయడం జరిగిందా, లేదు అంటే అప్పుడు హిట్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు నేను అలాంటి హిట్లు కొట్టాను అని చెప్పడానికి చేస్తున్నారా? See, any film ఒక కల్ట్ ఫాలోయింగ్ వచ్చినప్పుడు శివ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్. అది నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ 50th యానివర్సరీ సందర్భంగా చేయాలి అనుకుని చేశారు. మీ దగ్గర అలా అప్రోచ్ అయినప్పుడు మీకు ఏమనిపించింది? అవసరమా? ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు అంటే యాక్చువల్లీ అందరు ఫాలో అయింది, మీరు ఫాలో అవ్వరు. లేదు, అన్ని అవసరం బేసిక్గా ఆల్రెడీ డన్ ప్రోడక్ట్. ఇందాక చెప్పినట్టు దానికి అంత కల్ట్ ఫాలోయింగ్ వచ్చి ఎంతో మంది డైరెక్టర్స్, యాక్టర్స్, దే టుక్ దట్ యాజ్ ఏ బెంచ్ మార్క్ ఫర్ ఫిల్మ్ అండ్ వన్ ఆఫ్ ది ఐకానిక్ ఫిల్మ్స్. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ ఇంకొక జనరేషన్ కి చూపించడానికి అప్డేట్ చేసి చేద్దామని అనిపించింది. సో అప్డేట్ లో అంటే కొంతమంది చాలా మంది ఫీల్ అయ్యింది, రీల్స్ లో బాగా హైలైట్ అయిపోయింది మన సోషల్ మీడియా నెట్వర్క్ లో. ఇది జనరల్ గా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు యాజ్ ఏ ఆడియన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు రీల్స్లో ఒక సాంగ్ అంటే బొట్టని, ఇలాంటి సాంగ్స్ అన్నీ బాగా హిట్ అయినాయి. బట్ మూవీ రిలీజ్ అప్పుడు పెద్ద టాక్ లేదు, ఓన్లీ ఫ్యాన్సే టాక్ వచ్చింది అని వినపడింది. అంటే మీకు ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు అని చెప్పేసి అడుగుతున్నా. నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ డన్ వెరీ వెల్. రిలీజ్ అనడానికి ఖర్చు ఉండదు, దానికి సంబంధించి కూడా అంత వీకెండ్ అంత కలెక్ట్ చేసిందంటే ద పర్పస్ ఇస్ సర్వ్. కానీ ఆ టైంలో అలాంటి మూవీ అంటే రియల్ అసలు ఆ థాట్స్కి. నెక్స్ట్ ఇప్పుడు బాలీవుడ్ మూవీ కూడా రంగీలా మూవీ రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి రీజన్ ఏంటి? సేమ్ రీజన్. సో ఇది చూసినాకనే వాళ్ళు ఈ మూవీ రిలీజ్ చేయాలనుకుంటున్నారా, లేదు ముందు రిలీజ్ ట్రెండ్ అందరూ చేస్తున్నారు బాలీవుడ్ లో కానీ ఇక్కడ కానీ. ఎనీ పేరు వచ్చిన సినిమాని ఒక మళ్ళీ చేయటం అనేది బికాస్ దే ఆర్ ఆల్సో పేయింగ్ కమర్షియల్లీ. సో అదొక ఇది వచ్చింది. సో ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ మీరు ఎప్పుడు ఫాలో అవ్వరు కదా సార్? నేను ఇదే క్వశ్చన్ ఎందుకు అడుగుతాను చెప్పాను. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ డెసిషన్, ఎందుకంటే ప్రాపర్టీ ఓనరు అన్నపూర్ణ స్టూడియోస్, నేను జస్ట్ డైరెక్టర్ని. రిలీజ్ చేయాలనే డెసిషన్ తీసుకుంది వాళ్ళు. సో అందుకనే మీరు ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు నడుస్తుంది, ఐబొమ్మ రవి, మీరు వినే ఉంటారు. సో ఈ ఐబొమ్మ రవి మీ దృష్టిలో హీరోనా విలనా? జస్ట్ సి ఎవెన్చువలీ సినిమా అనేది ఒక ప్రాపర్టీ, ఒక ప్రొడ్యూసర్ ప్రాపర్టీ. దాన్ని తను తీసుకెళ్ళి వేరే చోట పెట్టి బిజినెస్ చేసుకోవడం అనేది ఇట్స్ టెక్నికలీ క్రైమ్. ఇంకప్పుడు హీరో విలన్ పాయింట్ ఏముంటుంది అంటే కొంతమంది రీసెంట్గా ప్రెస్ మీట్లో చూసి ఉంటాం, కొంతమంది క్వశ్చన్ చేశారు ఇలాంటిది మూవీ అంటే హీరోగా పెట్టి మీరు తీయండి, లేదు అంటే రియలిస్టిక్. ఇప్పుడు మీరు రియలిస్టిక్గా చూపించడంలో రీసెంట్గా మీరు అంటే మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు, అస్సలు కాంప్రమైజ్ అవ్వరు స్టోరీ టెల్లింగ్లో. ఇదనే చూపించడానికి కూడా మీ ఇష్టం వచ్చినట్టే చేస్తారు. సో ఐబొమ్మ రవిది మీరు ఒకేలా మూవీ తీసే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే మీరు ఏదైనా చూపిస్తారు? ఏముండదు, జస్ట్ హ్యాక్ చేసి ఇంటర్నెట్ లో ఫ్రీగా చూపించాడు. దానికి ఎలా చేస్తారు? సినిమా ఎలా చేస్తారు? అంటే అందరికి హీరోగా అవుతున్నారు, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. ఇప్పుడు ఎవరైతే తన హీరో అనుకుంటున్నారో వాళ్ళు కూడా తనలాంటి విలన్సే. మీరు ఎవరో ప్రాపర్టీ తీసుకొచ్చి దొంగతనంగా వేరే వాళ్ళకి చూపించడం అది ఎలా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే బంగారు కోట్లో అంతా దొంగతనాలు చేసేసి అందరికి ఫ్రీగా ఇచ్చేస్తే అది హీరో అయినట్టు ఉంటుంది. సేమ్ కదా, సేమ్ అంతే. సో ఇది మీ దృష్టిలో మాత్రం అసలు? నా దృష్టిలో ఇట్స్ క్రైమ్ అనే బేసిక్. ఒక ఇన్వెస్ట్ చేసి ఒక ప్రాపర్టీ చేసిన ఒక అతన్ని మీరు అతన్ని కన్సెంట్ లేకుండా తీసుకెళ్ళి మీరు వేరే వాళ్ళకి చూపించడం అనేది ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇట్స్ ఎ క్రైమ్. ఇంకా తర్వాత నా దృష్టి ఉంది దాంట్లో. సో ఇప్పుడు ఐబొమ్మది అంటే తను అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ అయినాక కూడా మూవీస్ SBI దాంట్లో పోర్టల్లో అప్లోడ్ చేశాడు యాక్చువల్లీ అని చెప్పేసి మనకు ఇన్స్టాగ్రామ్లో వస్తుంది అనమాట. సో తను అరెస్ట్ అయినా సరే కొన్ని డేటా అంటే 5 lakhs మెంబర్స్ది నా దగ్గర డేటా ఉందని చెప్పేసి అని అన్నారు. సో తనకి అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇది జస్ట్ రూమర్, ఎన్కౌంటర్ చేయాలి, కానీ కొంతమంది హీరో ఎందుకు చేస్తారు, తనకి లాయర్ సపోర్ట్ ఉంది. సో వీటిలన్నిటికీ ఏం సార్? అదే ఎన్కౌంటర్ అనేది ఏదో మెలో డ్రామా, ఎన్కౌంటర్ చేస్తారు.
ఎవెన్చువలీ ఎనీ క్రైమ్కి దానికి ఒక ప్రిస్క్రైబ్ ప్రొసీజర్ ఉంటుంది లాలో. ఇది చేస్తే ఏ సెక్షన్ కింద వస్తుంది, దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి, ఏం చేయాలి అనేది. నోటుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలి, కాళ్ళు నరికేయాలి, చేతులు నరికేయాలంటే. ఆర్జీవి గారు అంటే ఎక్కువ డ్రింక్ లేదు, అమ్మాయిలు, వీటిలో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు? ఆల్కహాల్. అమ్మాయిలు ఏ స్టూడియోలో చూసినా మీరు ఖచ్చితంగా డ్రింక్ చేసి వస్తారు అని చెప్పేసి, అది రూమరా లేదా నిజంగానే ఎట్లా వెళ్తారా? నేనేం చెప్పినా ఎవరు అనేది అనుకుంటారు. మీరు ఏం చెప్పినా అది హాట్ టాపిక్ సార్. కొంతమందికి మీరు దేవుడు, ఎందుకంటే ఎవరికి స్వతంత్రం రాలేదు, ఒక ఆర్జీవికే ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పేసి ఏదో ఒక ఇంట్లో మనిషిలాగా, ఏదో ఫ్రెండ్ లాగా, ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటారు అట్లా మీ గురించి కామెంట్ చేస్తారు. మీరు ఒక హీరో, చాలా మంది, కొంతమందికి కాదు చాలా మందికి, అండ్ అఫ్ కోర్స్ మాకు కూడా. సో ఇలాంటి ఏంటి అంటే ఇప్పుడు ఆర్జీవి గారు అంటే ఇలాంటి మూవీస్ ఎప్పుడైతే హిట్ చేశారో ఇప్పుడు అలాంటి మార్క్ రావట్లేదు. రీసెంట్గా శారీ మూవీ చాలామంది ఇన్ఫ్లుయెన్సెస్తో మీరు ప్రమోట్ చేయించడం జరిగింది, ప్రమోషన్స్ చేయించారు, బట్ శారీ మూవీతో ఆగిపోయింది. బట్ ఇప్పుడు వచ్చే మూవీస్ ఎలా ఉండబోతున్నాయి? మళ్ళీ ఇలాంటి కల్ట్ మూవీ ఏమైనా తీయగలుగుతారా? నేను దీనికి ఒక 10,000 సార్లు ఇచ్చిన ఆన్సర్. 10,000 ఒక్కటోసారి ఇవ్వండి. తీయటం వరకే అది ఉంటుంది, ఎలా ఆడుతుంది అని ఎవరి చేతిలోని ఉండదు. ఇది చెప్పాను, మళ్ళీ అదే చెప్పాను. మరి అంటే అందరికి వచ్చే డౌట్ 100 సార్లు 1000 సార్లు అడుగుతూనే ఉంటారు కదా కామెంట్లో. సో మేము ఇంటర్వ్యూ తీసుకున్న ప్రతిసారి క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది మీకు. అంతెందుకు, నేను అడిగిన క్వశ్చన్కి కూడా ఆన్సర్ అందరూ తెలుసు. అమ్మాయిలు ఇష్టమా, డ్రింక్ ఇష్టం అంటే మీరు చాలా దాంట్లో చెప్పినారు, అండ్ లైవ్లో కూడా చెప్పినారు నాకు ఇదే ఇష్టము అని చెప్పేసి. సో కానీ మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు నార్మల్గా బయట. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అసలుకి ఏంది ఇది? నా గురించి ఆలోచించే వాళ్ళకి, నా గురించి ఆలోచించడానికి టైం ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు. నేను ఎవరిని కేర్ చేయను, ఇది కూడా 1000 సార్లు చెప్పాను. సో ఇప్పుడు నేను మూవీ అడిగాను, నెక్స్ట్ ఏమైనా మూవీ ప్లాన్ ఏమైనా ఉందా రాబోతుంది? మనోజ్ బాజ్పేయితో ఒక సినిమా చేశాను, అయిపోయింది. ఓకే, అది ఎప్పుడు సార్? మళ్ళీ ఫిబ్రవరి మార్చ్లో రిలీజ్ ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు బయట జరిగాయి, ఇంకొకటి పెద్ద ఒకటి జరుగుతుంది బయట, రాజమౌళి గారి గురించి. మొన్న రీసెంట్గా ఒక మీట్లో దీని గురించి మీరు అంటే కామెంట్స్ కూడా పొలిటిషియన్ వరకు వెళ్ళింది. ఎందుకంటే పాలిటిక్స్ వాళ్ళు కూడా ఏంటంటే అసలుకి నీ మూవీ బయటకు రానివ్వను, ఎందుకంటే దేవుడి పైన నాకు నమ్మకం లేదు ఆయన చెప్పింది. కాంటెక్స్ట్ ఏంటి అంటే దేవుడు అనే ఉంటే, హనుమాన్ ఉంటే ఇదంతా జరిగేదా అని జస్ట్ వదిలేశారు. బట్ ఇక్కడేంటి, నువ్వు కించపరిచావు దేవుడిని అని చెప్పేసి చాలా మంది నీ మూవీని బయటకు రానివ్వని అంటున్నారు. దీనికి దేవుడి మీద నమ్మకం ఉంది అని చెప్పడానికి ఎంత హక్కు ఉందో, దేవుడి మీద నమ్మకం లేదని చెప్పడానికి కూడా అంతే హక్కు ఉంది. అండ్ రాజమౌళి ఈజ్ వెరీ వెల్ ఇన్ హిస్ విదిన్ హిస్ రైట్స్, అది తన ఫీలింగ్ అది. సో కామెంట్లు ఏంటంటే మీరు దేవుడు నమ్మనప్పుడు ఆయన మీద మూవీస్ తీసి, మొన్న రీసెంట్గా రాముడు ఇట్లా తీసి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నాడు, అదేం రైట్ ఉంది? నేను సత్యాలని క్యాన్సర్ సినిమా తీస్తే నేను క్యాన్సర్ అవ్వాలా? నువ్వు మర్డర్ మిస్టరీ తీసి నేను మర్డర్ చేయాలా? సో ఇదే ఏంటంటే ఇది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే చెప్పలేమన్నమాట. మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అవుతారు కదా, నార్మల్గా ఏమన్నా వస్తూ ఉంటాయి కదా మీమ్స్ టైపు, పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు దీంట్లో. అది మెయిన్ అనమాట. ఈ క్వశ్చన్ అడగటానికి మీ నుంచి ఆన్సర్ తీసుకోవడానికి రీజన్ కూడా ఇదే. సార్ ఫ్యూ క్వశ్చన్స్, ఒక ర్యాపిడ్ ఫైర్ లాంటివి నార్మల్గా. సో నేను డైరెక్ట్గా అడేస్తా. ఇందాక మీకు అడిగినట్టు మద్యం ఇష్టమా అండ్ మగవ ఇష్టమా అంటే యూ డెఫినెట్లీ సే మగవ ఇష్టము. సో వృద్ధాప్యంలో ఆర్జీవి ప్లాన్ ఏంటి? నేను ఇప్పుడు ఇది ప్లాన్ చేసుకోను. ఆర్జీవికి ఛాన్స్ వస్తే టాలీవుడ్లో ఏ హీరోయిన్తో డేటింగ్కి వెళ్తారు? అంటే మీకు తెలుసు, మాకు తెలుసు శ్రీదేవి గారి తర్వాత. సో బట్ ఇప్పుడున్న హీరో నాకు ఇప్పుడు నేను స్త్రీ జాతిని ప్రేమిస్తా, స్త్రీని కాదు మొత్తం. ఎవరు వచ్చినా ఓన్లీ అందమైన. కో లివింగ్ మీద మీ కామెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది జంజీలో. అది వాళ్ళ ఇష్టం, ఇద్దరు ఇష్టపడి కో లివింగ్ చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళకి ఏంటి నొప్పి? బట్ ఇండియాలో అది అసలుకి కాదు కదా, సంస్కృతి సంప్రదాయాలు. నానమ్మలు అమ్మమ్మలు అని ఫిక్స్ అయిపోయి ఆ బానిస బతుకుకి అలవాటు పడిపోయి. సో లవర్స్ మధ్య బ్రేకప్ కి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? ఏంటో ఒకరి మీద ఒకరికి మోజిపోతుంది కొన్ని రోజులు. అంటే అది మోజేనా? అంతకు మించి ఇష్టాలు అంటే ఇప్పుడు కొంతమంది రీసెంట్గా మనం చూస్తే ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి, పెళ్ళైన వాళ్ళు కూడా భర్తను చంపేసి వేరే వాళ్ళ దగ్గర, అది మోసపోయి మనీ కూడా ఉండొచ్చు. సో పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది నేను జనరల్గా అడుగుతున్నా.
ఐ థింక్ ఇట్స్ ఏ డెడ్ ఇన్స్టిట్యూషన్, షుడ్ బి బ్యాన్. మరి మీరు పెళ్లి చేసుకున్నారు, అది చేసుకోవడానికి అలాగే తెలిసింది కదా. సో మీరు అసలు పెళ్ళి అనేది మీ దగ్గర ఒకటి నో ఆప్షన్, అది అసలు కొద్దు. ఏం చెప్తారు పెళ్ళనే చేసుకునే వాళ్ళందరికీ? వాళ్ళ కర్మ కావాలి. సింపుల్గా చెప్తున్నారు వాళ్ళ కర్మ అంటే, చేసుకునే వాళ్ళ కర్మే అంతే. తెలుస్తుంది, చేసుకుని 6 నెలలు తెలిసిపోతుంది. సార్ వృద్ధాప్యంలో ఒక ఫ్యామిలీ కావాలి, పిల్లలు కావాలి, మనవరాలు కావాలి అని చెప్పేసి ఉంటుంది కదా, వృద్ధాప్యం నర్సింగ్ పెట్టుకుంటాను అంతే. వాళ్ళు మనీ లేకపోతే చేస్తాను అని ఏమీ చేయలేకుండా బతకడం ఎందుకు? సో ఆర్జీవి గారు అంటే ఎక్కువ బోల్డ్ కంటెంట్ ఈ మధ్య ప్రిఫర్ చేస్తుంది, బోల్డ్ కంటెంట్ అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకు సార్ అంటే బోల్డ్ కంటెంట్ మీకు ఇష్టమనా, లేదు మీ ఇష్టం వచ్చినట్టే చేస్తారు అని చెప్పేసి మాకు తెలుసు. బోల్డ్ కంటెంట్ ఏం చేసాను, వ్యూహంలో బోల్డ్ కంటెంట్ ఏముంది, శబ్దంలో ఏముంది, బట్ ఎందుకు అదే బాగా హైలైట్ అవుతుంది? అదే అందరికీ అది ఇష్టం కాబట్టి, ఇష్టం కాబట్టి మీ నుంచి అది ఆశిస్తున్నారు. చెప్తాను, వాళ్ళు చెప్పరు అంతే. ఓకే, మీరు చాలా సార్లు ఏంటంటే ఏ మూవీ అని నాకు ఇష్టం వచ్చినట్టే చేస్తాను, చూస్తే చూడండి, లేదా యూట్యూబ్లో అయినా రిలీజ్ చేసుకుంటాను, కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. డిబేట్లో కూడా చాలా అయినాయి, ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ మీకు డిబేట్లు బాగా అయినాయి. సో నా ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే, మీరు అన్నారు మూవీ మనం చేస్తాము, యాక్సెప్టెన్సీ ఉంటే హిట్ అవుతుంది, లేదు అంటే లేదు. బట్ ఇది ఉంది కదా, అంటే యాక్సెప్టెన్సీ ఉంటే హిట్ అయ్యిద్ది అనుకున్నారంటే జనాలు చూడటానికే మీరు చేస్తారు, డైరెక్టర్ అంటే. కానీ ఈ వర్డ్ ఎందుకు వచ్చింది, ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు? ఎవరైనా అది చేస్తారు, చెప్పటం చెప్పకపోవటం మీద ఉండదు. ఈ సినిమా అయినా వాళ్ళకి ఇష్టం ఉంటేనే చూస్తారు, అది కానీ ఎవరిది కానీ. అది నేను బయటికి చెప్తాను, వేరే వాళ్ళు చెప్పాలి అంతే. ఇంకోటి జనం అనేది ఒక ఎంటిటీ కాదు కదా, వేరే వేరే వాళ్ళకి వేరే వేరే సెన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళందరినీ కలిసి గొర్రెల్లాగా జనం అని పేరు పెడితే అది ఎలా అవుతుంది? మీరు కొన్ని క్యారెక్టర్స్ తీశారు, బట్ రీసెంట్గా మనకి జగన్ గారు వస్తే చాలా క్రౌడ్ వచ్చింది. అదేదో మూవీలో ఒక హీరో వస్తే, కానీ ఆయన వెళ్ళింది జైలుకి ఏదో ఒక దానికి రామంటే వెళ్ళారు, ఒక పిటిషన్ కొద్దీ. సో ఆ సీన్ని ఒకవేళ మీరు చూసారు కదా, మీరు ఏమనుకుంటున్నారు, ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ తీయాలనుకుంటున్నారా మూవీ? మీరు పొలిటీషియన్ అంటే పాలిటిక్స్ ఇంకా సినిమా తీయని చెప్పాను ఆల్రెడీ, ఇంకా తీయరు. సో మీకు పాలిటిక్స్ మీద అసలు వద్దు, ఎందుకని ఏమైనా భయపడ్డారా? ఆ టైంలో ఇంట్రెస్ట్ వచ్చింది, పోయింది అంతే. ఇప్పుడు పోయింది. సో మీ ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యొచ్చు, మళ్ళీ మీరు మాట తప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంతసేపు పేషెన్సీగా ఉండి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.